వస్తుంది నీకే. మీరు అంతా రండి ముందు. సీను సార్ను పట్టుకో. సీను వస్తాను మీరు ముందు వచ్చి పట్టుకుంటేనే ఇబ్బంది. ఆడ మీరు వదిలేస్తే వస్తాడు. మీరు అడగరండి. వాళ్ళు అడ్డగే సార్. సీను ముందుకమ్మ. వేణు పక్కరా. వేణు కింద దిగి ఇటు తిరుగుదాం అన్న. ర్యాంప్ దిగ. అది వద్దులేండి. ర్యాంప్ తిరుగుదాం. ర్యాంప్ తిరిగి కింద దాకా వెళ్ళి ఇటు తిరగండి సార్. పడితే పర్లా, నలుగురు పడతాం. అలా మీడియా ఇటు తీసుకోవచ్చు. ఇంక అప్పుడు అయిపోయింది. 4:05 ఎర్రగరువు ఉంది. మా తాతల ముత్తాతల కాడ నుంచి ఇక్కడ మేము వాళ్ళు రాయి తవ్వి ఆ ఉచిత డబ్బుతో కుటుంబాలు పోషించుకునే వాళ్ళు. కాలక్రమంలో రాయి పూర్తిగా అయిపోయింది. మాకు ఈ భూముల్లో పట్టాలు ఇస్తే మేము పండ్ల మొక్కలు పెంచుకొని జీవిస్తామని చెప్పేసి అని ఆ రోజు అప్పుడు కొప్పుల రాజు గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇచ్చాము. ఆయన ఒక డిఓ లెటర్ జారీ చేశారు కేబ్రోల్ ఎంఆర్ఓ గారికి. చేసిన తర్వాత ఇదిగోండి ఈ రకంగా మొత్తం సర్వే చేసి కుటుంబానికి అరెకరం కాడకి ప్లాట్లు పంపిణీ చేశారు. అరెకరం కాడకి 48 సెంట్లు అరెకరం అట్లా పంపిణీ చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీసులో అప్పటి లా అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆల్బర్ట్ ధర్మారావు గారు, అప్పటి సబ్ కలెక్టర్ వి ఉషారాణి గారు, అప్పటి తెనాలి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ గారి సమక్షంలో మాకందరికీ కూడా 60 మందికి కూడా పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు ఇచ్చిన భూముల్లో నీటి వసతి కల్పించలేదు. దాని మీద గ్రౌండ్ వాటర్ వర్క్స్ వచ్చేసి ఇక్కడ మేము నీటి వసతి కల్పిస్తామని చెప్పేసి మొత్తం స్కెచ్ గీసుకొని వెళ్ళిపోయారు. స్కెచ్ గీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూముల్లోకి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు, పాలక వర్గాలు ఈ భూములు తవ్వుకొని ఇష్టానుసారంగా సొమ్ము చేసుకుంటా ఉన్నారు. అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. శివ అని చెప్పేసి ఇతన్ని ఈయన భూమి తవ్వుతుంటే వెళ్ళి అడ్డుకుంటే ఈయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ పక్కన తవ్వటం మొదలు పెట్టారు. మాకు న్యాయం ఎవరు చేస్తారు? మేము అధికారులకి విన్నవించుకున్నాం. విజిలెన్స్ ఏది మైనింగ్ విజిలెన్స్ వాళ్ళకి మేము వినతి పత్రం ఇస్తే విజిలెన్స్ వాళ్ళు వీళ్ళకి చర్యలు తీసుకోకుండా తూతు మంత్రంగా చెల్లిపోయారు. తర్వాత మైనింగ్ వాళ్ళు మేము వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు తవ్వుకుంటారని చెప్పేసి అని మైనింగ్ పర్మిషన్ అండి. ఇది ఎంత దుర్మార్గం చూడండి. డీకే పట్టాల్లో అసలు ఈ భూముల్లోకి ఎవడో రాకూడదు. ఈ భూముల్లో మైనింగ్ పట్టాలు మైనింగ్ పర్మిషన్ ఇచ్చేసేసి ఈ రకమైనటువంటి వాళ్ళ చేత అక్రమంగా తవ్విస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి తవ్వుతూ ఉన్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఇందులో పాత్రదారుడు. ఇక్కడికి వచ్చేసి ఈ భూములు ఇళ్ళవి కాదని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఒక్క 2-3 నిమిషాలు ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే తవ్వకందారులు వచ్చేసి తవ్వుతూ ఉన్నారు. భయంకరంగా 60 ఎకరాలను తవ్వేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి 60 కుటుంబాలకి జీవనం లేకుండా చేశారు. ఈ భూముల్లో మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇస్తే జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తే జిల్లా కలెక్టర్ గారు దీని మీద సర్వే జరిపి మాకు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ అన్ని భూములని ఖాళీ భూములని ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇస్తే అది కూడా ఎంఆర్ఓ గారు పెట్టేసేస్తే మేము ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తే ఎస్సీ కమిషన్ వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పేసి ఇదిగో ఆర్డర్ వేసారు. ఆర్డర్ వేస్తే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోవట్లేదు, బుట్ట దాఖలు చేస్తున్నారు ప్రతిది కూడా. కాబట్టి మాకు న్యాయం చేయాలి. నిదానంగా చెప్పు, నువ్వు తొందరగా వద్దు. సరస్వతి అన్న పేరు మీద పట్టాకాయతం ఇచ్చారండి. వేము ఇక్కడ ఉన్న భూమి ఆయన భూమి భయంకరంగా తవ్వేశారు. ఆ భూమిని తవ్వుతుంటే ఆయన వచ్చి అడ్డుకుంటే ఆయన కూడా తరివేశారు. ఆయన దీని మీద దిగులేసుకొని చచ్చిపోయాడు. మొన్న మనుషులు చచ్చిపోతున్నా కానీ ఆగటం లేదు. ఇది వేము యేసుకు సంబంధించిన పట్టా భూమిని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే దీని మీద చర్య లేదు. మాకు ఎక్కడ న్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మాకు అధికారులు కానీ వచ్చిన మన
ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, తర్వాత మన చీఫ్ విప్ తెలుగుదేశం పార్టీ కొండపై ఎమ్మెల్యే స్వామి గారు మరి వీళ్ళందరూ కూడా మమ్మల్ని మా పేదరికాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. నేను మరీ ముఖ్యంగా ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ పోలీస్ వికెట్ పెట్టాలా, ఎవడు బయట అవుట్ వచ్చినా కానీ వెంటనే తీసుకెళ్ళి లోపల వేసేయాలా. ఎస్సీ కమిషన్ ఆర్డర్ వేసింది, దీన్ని చర్య తీసుకోమని చెప్పేసి బుట్ట దాఖలు చేశారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చినట్టు ఆర్డర్లు కూడా వాళ్ళు ఓవర్లుక్ చేసేసేసి దాన్ని దాచిపెట్టేసి చర్య తీసుకోవడం లేదు. మాకు ఇప్పటికైనా సరే మాకు న్యాయం చేయాలి సార్, మీరు తప్ప మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేదు. మాకు చాలా కన్నీటి వ్యవధిగా ఉంది. 7 సంవత్సరాలు తిరిగాం సార్, 7 సంవత్సరాలు పట్టాలు ఇచ్చాం. ఇదిగోండి ఇక్కడ భూమి తవ్వుతా ఉందంటే నన్ను కొట్టను కూడా కొట్టారండి. అతను భూమి తవ్వుతా ఉందంటే కలెక్టర్ అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు చర్య తీసుకోమని ఆర్డర్ చేశారు. ఆ చర్య తీసుకోవట్లా పైగా వాళ్ళు వచ్చి కొడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఒకళ్ళకి చెప్పండి అమ్మా, ఒకళ్ళకి చెప్పండి, ఎవరున్నా కానీ ఒకళ్ళకి చెప్పండి నిదానంగా. ₹20 లక్షల ట్రావెల్తో వేశారు. దీంట్లో ఈయనకి 20 పైసలు తెలియదు. ఇంత దౌర్భాగ్యంగా చేస్తూ ఉన్నారు. మాకు ఈ తవ్వకందారుల మీద, ఆ తర్వాత ఈ తవ్విచ్చే వాళ్ళ మీద, వీడెవడో ఇదిగో కన్స్ట్రక్షన్ అంట అతని మీద SC/ST యాక్ట్ కట్టాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అధికారులు ఉన్నా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కోటి అన్న అతను రవికుమార్ అని ఉండే వాళ్ళిద్దరి మీద రవికాంత్ అంటే సీఎం పేషీలో అతను అనుకుంటా. వాళ్ళిద్దరి మీద కేసు వేసానండి, వాళ్ళిద్దరి మీద కేసు వేసా. కలెక్టర్ గారు నాకు కాపీ ఇచ్చారు. డీకే పట్టా భూముల్లో మైనింగ్ చేయడానికి వీలు లేదు. ఏంటి మాకు సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా భూముల్లోకి ఎవరు రాలా, ఆయన ఓడిపోయిన తర్వాత మా భూముల్లోకి భయంకరంగా వచ్చేసేసి ఎన్ని లారీలు ఎన్ని ట్రైన్లు ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళి దాచిపెట్టారు. చల్లల్లో ఆ పొట్టలో చెట్లలో దాచిపెట్టేశారు. మా పల్లెలో కూడా ఒక ట్రైన్ తీసుకొచ్చి దాచిపెట్టేశారు. మీరు వస్తున్నారని తెలిసి ఒక బండి వచ్చి ₹7,000 అమ్ముతున్నారు ఒక్కొక్క బండి వచ్చి. వాళ్ళు నిరీతిగా చేసేవాళ్ళు అయితే, వాళ్ళు చట్టబద్ధంగా చేసేవాళ్ళు అయితే, ఎమ్మెల్యే గారు వస్తే ఇంకా ప్రధానమంత్రి వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా. దొంగలు కాబట్టి మొత్తం పారిపోయారు. కాబట్టి మాకు న్యాయం చేయాలి సార్, మీరు తప్ప మాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరు. అందరూ వచ్చారు, మాట్లాడదాం. నరేంద్ర గారు సార్ 4 సార్లు ధర్నా చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ధూళిపల్లి నరేంద్ర గారి నాయకత్వం.